నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా పరిచర్యను తుదముర్తిల్చుటే నా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే నీ పరిచర్యను తుదముర్తిల్చుటే నా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరితును ఏమని వివరితును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరితును ఏమని వివరితును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నేను కనపరుస్తున్నాం రాజా. అయ్యా ఈ గ్రామ ప్రజలందరికీ ఒక విన్నపం. అయ్యా ఈ దొరమామడి గ్రామ ప్రజలు పెద్దలు చిన్నలు యవనస్తులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు పనిచేసే పని వారందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారు వాక్యాన్ని సృష్టించిన దేవుడని, ఆయనలో ఏ పాపము లేదని, గాలిని నీటిని గద్దించగలిగిన శక్తి కలిగిన దేవుడని యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ఈ కొద్ది మాటలు చెప్తున్నాం. మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఆయనలో ఏ పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతలతో కొనియాడబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి సువార్త ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ఈ దొరమామడి గ్రామానికి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చి మరి ప్రజలందరికీ సువార్త అందించాలని, ఈ ప్రజలందరూ సుఖంగా ఉండాలని, సుఖ సంతోషాలతో దేవుడు ఈ గ్రామాన్ని ఆశీర్వదించాలని మేమందరమే ఒక టీముగా కూడుకొని చాలా దూరం నుండి, చాలా గ్రామాల నుండి, రాజమండ్రి పరిసర ప్రాంతాల నుండి మేమందరమే మీ గ్రామం వచ్చి యేసు ప్రభు వారి మాటలు మరి మీకు అందరికీ తెలియపరుస్తున్నాం. ఒక్కసారి మనసు పెట్టి వినండి. నిజమైన దేవుడు ఎవరు, యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకోవటానికి మరి మా టీం వచ్చి కరపత్రాలు ఇస్తూ ఉండగా ఆ కరపత్రాలు స్వీకరించాలని దయతో మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాం. ఒకవేళ మేము వచ్చి మీకు ఏమైనా ఇబ్బంది పెట్టే స్థితిలో ఉన్నట్టయితే మమ్మల్ని క్షమించండి. మేమేమి ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ, ఒకవేళ ఎవరినైనా ఏదైనా కించపరచాలని కాదు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవాలని మీకు సువార్త ప్రకటించడానికి
టీమ్గా ఏర్పరచబడ్డాం. ఆయన అనేక అద్భుతాలు చేశాడు. కానాను విందులో అద్భుతాలు చేసిన దేవుడు. ఆయన చిన్నప్పటి నుండి కూడా యేసుక్రీస్తుపై వారు చాలా అద్భుతాలు చేశాడండి. చిన్నప్పుడు యేసుప్రభు వారు కొండ మీద ఆడుకుంటూ ఉండగా పిల్లలతో ఆడుకున్న సమయంలో ఒక పిల్లవాడు కొండ మీద నుండి దొండుకుంటూ వచ్చి కింద పడి చనిపోయాడు. చనిపోతే ఆ రోజు ఆ పిల్లవాడిని తల్లిదండ్రులంతా ఒక గుమిగూడి సమాజంగా ఏర్పడి మరియమ్మ దగ్గరికి తీసుకుని వెళ్ళి మరియమ్మ దగ్గర పడుకోబెట్టి యేసే తోసేశాడంట అని పిల్లలు అబద్ధ సాక్ష్యం చెప్పి ఆ అబద్ధ సాక్ష్యాన్ని యేసు మీద నెట్టినప్పుడు యేసుప్రభు వారిని మరియమ్మ అడిగిందట, బాబు నువ్వు తోసేసావాడిని? లేదమ్మా నేను తోయలేదు, వాడే దొండుకుంటూ వెళ్ళి పడిపోయి చనిపోయాడు. పిల్లలంతా మరి నీ మీదే చెప్తున్నారు, ఒక అబద్ధ సాక్ష్యాన్ని నీ మీద నిరూపిస్తున్నారు, దానికి నువ్వే ఒకసారి సమాధానం చెప్పనగానే యేసుక్రీస్తు ప్రభు ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి రాయ్ లేకు నేను చంపలేదని చెప్పన్నాడట. యేసుక్రీస్తు ప్రభు వారు అద్భుతాలు చేయగలిగిన దేవుడు అండి. లాజరును లేపిన దేవుడు, సమాధిలోని 3 రోజుల నుండి కుళ్ళిపోయినటువంటి లాజరును లేపగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఈరోజు మేము అందరం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారికి ఉన్నవారిని మనందరినీ లేపడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. ముఖ్యమంత్రి దగ్గర నుండి మున్సిపాలిటీ వరకు అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నాం. కనుక దయచేసి ఈ సువార్త మాటలు మీరు విని యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకోవాలని, ఒక ఎమ్మెల్యే గురించి తెలుసుకుంటాం, ఒక ఎంపీ గురించి తెలుసుకుంటాం, మినిస్టర్ గురించి తెలుసుకుంటాం. మనం చదువుకున్నటువంటి పాఠ్య పుస్తకాల్లో అనేకమైనటువంటి వారి కొరకు చదువుకుంటాం. ఒక చీమ గురించి రాస్తే చీమ గురించి, జ్ఞానం గురించి తెలుసుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన దేవుడు, ఈ కొండల్ని, ఆకాశాన్ని, భూమిని సృష్టించినటువంటి దేవుని గురించి తెలుసుకోవడానికి ఎందుకో ఆలోచిస్తున్నారు. ఒక్కసారి మనసు పెట్టండి. మీకు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. ఒక్కసారి ఈ దొరమామిడి గ్రామస్తులారా, ఒక్కసారి మీరు మనసు పెట్టి దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు మీకు అద్భుతాలు చేస్తాడు. మా కుటుంబాల్లో ఎన్నో అద్భుతాలు, ఎన్నో మేలులు పొందుకున్నాం. నిజ దేవుడని యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకుని అనేక గ్రామాల నుండి, చిన్నలేంటి, పెద్దలేంటి, వృద్ధులేంటి, ప్రతి ఒక్కరూ వచ్చి ఇంత కొండల్లోకి, ఇంత లోయల్లోనికి వచ్చి మీకు సువార్త ప్రకటించాలని దేవుని ప్రేరేపణ బట్టి వచ్చాం. మీ గ్రామాన్ని రక్షించబడాలని, మీ గ్రామ ప్రజలందరూ సుఖంగా ఉండాలని, ఈ ప్రజలందరూ ఐశ్వర్యాలతో తుదితూడాలని, ఈ కొండల మధ్య ఉన్నటువంటి చుట్టూ కొండలు మనకు రక్షణగా ఇచ్చి దేవుడు మనల్ని కాపాడుతున్నందుకు మరి ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవాలని మనసారా మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఎందుకంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు సువార్త ప్రకటిస్తూ మరి గ్రామాలు తిరుగుతూ కాలినడకని, రాళ్లనక, రప్పలనక తిరిగి ఈ సువార్త ప్రకటిస్తున్నాం. ఒక్కసారి దయచేసి దేవుని మాటలు ఆలకించండి. ఆయన నిజమైన దేవుడు, ఆయనలో పాపం ఏమీ లేదు. నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలరని సవాలు విసిరినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని చెప్పి నిరంతరము జీవించి ఉన్నటువంటి వ్యక్తి, మరణము లేని వ్యక్తి, మరణించి కూడా సమాధిలో నుండి తిరిగి లేవగలిగిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన సమాధి తెరవబడి ఉంది. ప్రతి ఒక్క సమాధి మూతబడి ఉంది, కానీ ఏ సమాధి తెరవబడి లేదు. అందువలన ఆయన్ని నమ్మాలి, అందుకే ఆయన్ని ఆరాధించాలి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన లోకమును ఎంతో ప్రేమించి ఈ గ్రామాన్ని ప్రేమించి సువార్త ప్రకటించడానికి దేవుడు ఈ గ్రామానికి వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. కనుక దయచేసి ఈ కొద్ది మాటలు మీరు వింటున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకోండి. ఆయన రక్షణలోనికి మీరు నడవండి. ఈ కొద్ది మాటల్లో దేవుడి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతినే. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే,
నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతినే. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరితును, ఏమని వివరితును. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరితును. అదేంటంటే క్రీస్తు అనే వ్యక్తి ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఒక వ్యక్తి. ఆయన వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. ఆయన పరలోకం నుండి ఈ భూమి మీదకి రావడం జరిగింది. పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనకేం తెలియజేశాడంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నేనే మార్గము. దేనికి మార్గం అండి అని మనం ఒకసారి ఆలోచించేట్లయితే మీకు ఒక మాట చెప్తాను. అదేంటంటే, ఒక భగవంతునికి శిష్యునికి జరిగిన సంభాషణలో భగవంతుడు అంటాడు, ఏమండి మీరు పరలోకం రావాలంటే ఇలాగే రావాలి అని చెప్తాడు దేవుడు. శిష్యుడు అంటాడు, ఎలాగైతేనండి చెట్టుకో లేకపోతే పుట్టకో దేనికో దానికి సాగిలపడి, లేకపోతే మంచి మంచి పనులు చేసి, లేకపోతే దాన ధర్మ కార్యక్రమాలు చేసి ఏంటి ఎన్నో పుణ్య స్నానాలు ఆచరిస్తే పరలోకం వచ్చేస్తాం కదా, ఎలాగోలా వచ్చేస్తాం కదా అని అన్నాడంటండి. ఎవరు? శిష్యుడు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. శిష్యుడు అన్నాడంటండి. కానీ ఆ మాటకి దేవుడు ఏమన్నాడంటే, నీకు చెవులు ఉన్నాయి కదా, ముక్కు ఉన్నాయి కదా, నోరు ఉంది కదా, నువ్వు నోటితోనే తినడం ఎందుకు, చెవుతో తినచ్చు కదా అన్నాడంట. చెవులో వేసేసుకోవచ్చు కదా అన్నం, ముక్కులో వేసేసుకోవచ్చు కదా పప్పు చారు మజ్జిగ, ఏమండి చెవులో వేసుకోవచ్చు కదా టిఫిను లేకపోతే చెద్దాను. కానీ మనం అలా తినలేము. ఎందుకంటే అలా తింటే మన కడుపు నిండదు. కడుపు నిండడం కాదు కదా, ఈ భూమి మీద మనం వెళ్ళిపోతాం, చచ్చిపోతాం. కానీ మనకు ఆహారం తినే పద్ధతి ఒకటి ఉంది. అదేంటి? నోటితో మాత్రమే తినాలి. ఇది మీకు బాగా అర్థమైతే మనం పరలోకం వెళ్ళాలంటే అది క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. ఈ భూమి మీదకి వచ్చినటువంటి క్రీస్తు మనకి మాదిరి చూపించాడండి. ఈ భూమి మీదకి క్రీస్తు రాకపోతే నిజమైన దేవుడు అంటే ఎవరో తెలీదు, నిజమైన భక్తి అంటే ఏంటో తెలీదు, పరలోకం అంటే ఏంటో తెలీదు, మోక్షం అంటే తెలీదు, స్వర్గం అంటే ఏంటో తెలీదు అండి, అపవాది అంటే ఏంటో తెలీదు, పాపం అంటే ఏంటో తెలీదు. అన్నిటికి మనకి రుజువు చేసి మనకి తెలియచేసి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. ప్రేమిన దేవుని వాళ్ళరా, ఆయనే ఎందుకు మార్గం, ఆయనే ఎందుకు సత్యం, ఆయనే ఎందుకు చేయమంటే, ఆయన బ్రతికినటువంటి 33.5 సంవత్సరాల్లో ఆయన జీవితంలో అండి పాపానికి ఏనాడు చోటు ఇవ్వలేదు. ఈ భూమి మీదకి ఎంతో మంది వచ్చారు అండి, ఎంతో మంది మహానుభావులు గాను, ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు గాను ఈ భూమి మీదకి వచ్చారు. కానీ అండి యేసుక్రీస్తులో ఎవరో బ్రతికి చూపించలేదు, పాపాన్ని అంటించకుండా ఎవరో బ్రతకలేకపోయారు. ప్రేమైన దేవుని వాళ్ళరా, పాపం లేకుండా పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికిన వాడు కేవలం యేసుక్రీస్తు మాత్రమే. మనం పరలోకం వెళ్ళాలంటే కేవలం మనం పరిశుద్ధులైతే మాత్రమే పరలోకం వెళ్ళగలం. స్వర్గం వెళ్ళాలంటే మనం పవిత్రలో ఉంటే మాత్రమే మనం వెళ్ళగలం. పుణ్య స్నానాలు లేకపోతే దాన ధర్మాలు పుణ్య కార్యక్రమాలు ఏవో చేస్తే మనం పరలోకం వెళ్ళమండి కదండి. ప్రతి ఒక్కరి భక్తి జీవితం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనం చనిపోతే విశ్రాంతి స్థలంలోకి వెళ్ళాలని ప్రతి ఒక్కరి ఉద్దేశం. కానీ పరలోకం వెళ్ళాలన్నా, స్వర్గం వెళ్ళాలన్నా, మోక్షం చేరాలన్నా దానికి మార్గం కేవలం క్రీస్తు వారు మాత్రమే. ఎందుకంటే ఆయన మాత్రమే మన పాపం నిమిత్తం చనిపోయాడు. ఆయన మాత్రమే చనిపోయిన 3 రోజులైనా తిరిగి లేవగలిగాడు. ఆయన మాత్రమే చనిపోయిన తర్వాత తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఎందుకంటే తన బ్రతికి చూపించినటువంటి దినాలు, ఆయన చేసినటువంటి కార్యాలు అండి దేవునికి నచ్చేలా బ్రతికాడు. కాబట్టి ఆయన రక్తం పరిశుద్ధినిగా మారింది, ఆయన రక్తంలో మనల్ని మార్చాడు. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళరా, సహోదరినిగా భావిస్తూ మీకు తెలియజేసేది ఏమంటే, క్రీస్తుని యొక్క బాప్తిస్మము
క్రీస్తు యొక్క రాజ్యంలోకి లేదా మనం పరలోకం వెళ్ళాలంటే క్రీస్తుని మనం అనుసరిస్తే మాత్రమే మనం పరలోకం వెళ్ళగలమని మీకు ధైర్యంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని వల్ల క్రీస్తు ప్రేమను రుచి చూసిన మీరు కూడా క్రీస్తుని తెలుసుకోవాలని కోరుకున్నామండి. ఎందుకంటే క్రీస్తు మాత్రమే ఏకైక రక్షకుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ సత్యాన్ని మీరు ఎరిగి ఇప్పటికైనా మనకు సమయం మించిపోలేదు. ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం తీసుకుని మారు మనసు పొంది మీరు రక్షణలో వెళ్ళి ఇంటి పరలోకం వెళ్ళాలని కోరుకున్నాను. ఈ మాటలు మీరు హృదయం అనే పలకల మీద రాసుకుని మీ యొక్క ఆచరణలో పెట్టుకుని మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో లేకపోతే మీ యొక్క గ్రామంలో దైవజనులు ఉంటారు. మీరు అనేక విషయాలు తెలుసుకుని క్రీస్తు గురించి తెలుసుకుని ఆయన ఉన్న లోకానికి మనందరం వెళ్ళాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తాను. ఏమని వివరించును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము. ప్రతి మానవుడికి ఏమూరండి బొబ్బులి గ్రామస్తులకి మంచి వార్త అందించడానికి ఎక్కడి నుంచో వచ్చామండి. ప్రతి మానవుడికి మరణం అంటూ ఉన్నదండి. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తామన్నది ఎవరూ గమనించట్లేదండి. ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నారు. ఈ రంగులు వలయంలో చిక్కుకుపోయి మనిషి మరణిస్తున్నాడు కానీ ఎక్కడికి వెళ్తున్నారో ఎవరు కూడా గుర్తించట్లేదండి. మనిషి చనిపోయిన తర్వాత పరలోకం ఉన్నది నరకం ఉన్నదని ఎంతమందికి తెలుసండి? మనకున్న లక్షణాలు బట్టి అయితే నరకానికి అయితే ఖచ్చితంగా వెళ్తామండి. పరలోకం అయితే వెళ్ళలేమండి. పరలోకం వెళ్ళాలంటే మనకున్న అర్హతలు చాలవండి. పరలోకం వెళ్ళాలంటే మన హృదయం చాలా శుభ్రంగా ఉండాలండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రతి హృదయం కూడా దేవుని ఆలయం ఉన్నదని సెలవిస్తున్నాడు. మనం దేవుని ఆలయం అన్నాం. మనుషులు కట్టే ఆలయంలో దేవుడు నివసించడు. ఆయన చేసుకున్న మనుషులమైన మనలోనే దేవుడు నివసిస్తాడని ఎంతమందికి తెలుసండి? మన హృదయం శుభ్రంగా ఉంటేనే మనలో నివసిస్తాడండి. మనం చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తాం. మనుషులు కట్టే దేవాలయంలో ఈ మధ్యకాలంలో ఒకటి వైరల్ అయిందండి. మనుషులు కట్టిన దేవాలయంలో పిల్లలు అన్నం తింటే అది నీచని అపవిత్రం అయిపోతుందని తినొద్దని తిని పిల్లలను ఎగదీశారండి.
అది ఎంతో బాధాకరమైన విషయం. చాలామంది బాధపడ్డారండి ఆ విషయం గురించి. అయితే మనుషులు కట్టిన దేవాలయంలో అన్నం తింటే అపవిత్రం అయిపోతే దేవుడు చేసుకున్న ఆలయం అండి మనం. ఈ ఆలయం ఎంతో శుభ్రంగా ఉంటేనే కానీ మనం పరలోకం చేరుకోలేము. ఈ ఆలయం ప్రతి మానవుడు కూడా పాడు చేసుకుంటున్నాడు. అనేక రకాలైన ఆలోచనలతోనూ అలవాట్లతోటి మన హృదయం అయితే శుభ్రంగా లేదండి. మన ఆలయం పాడు చేసుకుంటున్నామండి. దేవుడు చాలా చెప్పాడు, ఏది చేయాలో ఏది చేయొద్దో, ఏది తినకూడదో ఏది తినాలో ప్రతిదీ మనకు వివరించాడండి ఆయన గ్రంథంలో, జీవ గ్రంథంలో. ఆయన కుమారుడు ఈ లోకానికి వచ్చి మనం ఎలా ఉండాలో 33 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికి మన కోసం యథార్థంగా బ్రతికి అపవాది అనే ఎన్నో క్రియలు అన్నీ కూడా ఆయన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి జయించాడండి. ఎంతో పవిత్రంగా జీవించి ఎన్నో బాధలు భరించి ప్రతి మానవుడి కోసం ప్రాణం పెట్టాడని సిలువలో మన పాపాలు తీసివేసేయాలని. తెలియనప్పుడు ఎన్నో పాపాలు చేసినా మరి మీ ముందుకి ఈ మాటలు వచ్చినాయి. చాలామందికి తెలిసి ఈ మాటలు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏదో తక్కువ కులాల దేవుడని, దేవుడు రాకడెప్పుడు అని, మా పరలోకం చూసి వచ్చామేంట్లే అని చాలామంది నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారండి. కానీ మనం చనిపోయిన తర్వాత 2 మార్గాలు ఉన్నాయని చాలామంది గ్రహించట్లేదండి. ఈ ఆలయాన్ని మనం శుభ్రంగా ఉంచుకుంటూ పవిత్రంగా జీవిస్తూ ఈ లోకంలోనూ యేసుక్రీస్తులో మనం మారు మనసు పొందుకుంటూ మారు మనసు పొందుకున్న తర్వాత రక్షించబడి ఆయనలో యథార్థంగా జీవించి ఆయన ఉన్న లోకంలో చేరుకోవాలని ఎంతో ప్రయాసపడి ఎంతో దూరం నుంచి ఈ మాటలకి మేము వివరించడానికి వచ్చామండి. ఈ మాటలు విని మరి ఒక్కరైనా మారు మనసు పొందుతారని ఆశిస్తూ నా చిన్న మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థించుకున్నాం. మహాగణుడైన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నా తండ్రి, నిన్నటి నుంచి ఎంతో దూరం నుంచి బిడ్డలందరూ ప్రయాసపడి ఒక్కాత్మనైనా రక్షించబడాలని మీ మాటలు వివరించడానికి అనేక గ్రామాలు తిరుగుచుండగా ప్రభువా, పనివారు తరుణం నాయన ఈ కొద్ది మంది అయినా నా తండ్రి కూడా మనకి కనబడ్డాని అనుకుంటారు. కానీ మనం కన్ను మూసిన మరుక్షణం ఆయన ఉన్న లోకానికి వెళ్ళాలంటే దేవుడు ఉన్నాడని నమ్మి బాప్తిసం పొందితే పరలోకానికి వెళ్తాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా గొప్ప దేవుడు. కృష్ణుని కలిగించింది ఆయనే. ఓకేనా? అర్థమైందా బాబా? నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనం. గ్రామ వాస్తవ్యులందరికీ కూడా ప్రభు పేరట మా వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఎక్కడెక్కడి నుండో మేము అందరం కూడా మరి రాజమండ్రి, రాజానగరం ఆ పరిసర ప్రాంతాల నుండి మరి ఇక్కడికి వచ్చామండి. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు గురించి, ఆయన ప్రేమ గురించి మీకు ప్రకటించడానికి వచ్చాం.
మేమందరం కూడా మరి అనేక కులాలకు చెందిన వాళ్ళం. మరి అయినప్పటికీ కూడా ఒక క్రీస్తు రాజ్యంలో కట్టబడి ఒకే కుటుంబంగా మీ మధ్యకి మేము అందరం వచ్చామండి. మీరు మంచి మనసుతో స్వీకరించి ఒక్క 5 నిమిషాలు ఈ మాటలు ఆలకించాలని ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటున్నానండి. గ్రామవాసులకి ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా శ్రద్ధగా కలిగి మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే మనం అందరం కూడా అపరాధముల చేత పాపముల చేత చచ్చి పడి ఉన్న మనల్ని మరి తండ్రి వద్దకు చేర్చాలనే ఒక ఉద్దేశం కలిగి ఆయన ఈ లోకానికి వచ్చే ఉన్నారండి. యేసుక్రీస్తు అంటే ఒక మతం కాదండి, ఒక మార్గం మాత్రమే. ఆయన ఆ మార్గం ఎందుకు వేశారంటే మనం అందరం త్రోవ తప్పిపోయి మనకున్న భయంకరమైన పాపాల్లో పడి ఉన్నప్పుడు మరి వీళ్ళందరినీ రక్షించడానికి వీళ్ళకందరికీ మంచి చెప్పడానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఆత్మరూపుగా ఉంటే ఎవరికి కనిపించడు కనుక ఈ లోకానికి మరి యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా వచ్చారు. శరీరధారిగా వచ్చి భూమి మీద పాపం అంటించుకోకుండా బ్రతికిన ఆయన ఎవరంటే మన యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. అందరూ కూడా మరి పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారంటండి. ఆ మహిమ ఏంటంటే మరి నిత్యము బ్రతికే బ్రతుకు ఒకటి ఉంది. ఆ బ్రతుకు అందరూ కూడా తప్పుపోయి అందరూ కూడా పాపం చేసి ఆయన ఇచ్చే మహిమ లోకాన్ని చూడలేకపోతున్నారంట. ఎందుకు ఇలా నా బిడ్డలు త్రోవ తప్పుపోయి తిరుగుతున్నారు, ఎందుకు ఇలాగ నా బిడ్డలు నా చెంతకు రాలేకపోతున్నారని దేవుడు చింతిస్తుంటే మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి అందరికీ సర్వమానవాళికి కూడా రక్షణ కలగజేసి ఆయన వద్దకు తీసుకెళ్లాలనే ఒక మార్గం వేశారండి. ఇది మతం కాదండి, ఇది మతం కాదు, ఎవరినో బలవంతం చేసి మత మార్పిడి చేసేది అసలే కాదండి. ఇది దేవుడు యొక్క గొప్పతనం మాత్రమే. ఎందుకంటే మనం అందరమే ఆయన పిల్లలమే. ఆయన్ని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఆయన పిల్లలమే. మరి ఒక రోజున మనకు మరణం అనేది వస్తుందండి. ఖచ్చితంగా మనం మరణిస్తాం. మరణించినప్పుడు మరి ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే మన ఆత్మ పైనుండి వచ్చింది, అంటే దేవుని యొద్ద నుండి వచ్చింది. ఆయనకి పిల్లలు కావాలని మన అందరినీ కలగజేసుకున్నాడు ఈ భూలోకంలో. మరి ఆయన యొద్దకు వెళ్ళాలనే ఆశతోటే మనం ఈ లోకంలో ఉంటున్నాం. ఎంతకాలమో ఈ లోకంలో ఉండమండి. ఈ లోకంలో ఉండేది కొంతకాలం మాత్రమే. 60 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, లేకపోతే 20 సంవత్సరాలు ఆయుష్కాలం ముగిసిపోతే ఇంకా చిన్నతనంలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారని ఒక్కసారి ఆలోచించుకోవాలండి. ఎందుకు ఈ ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది, దేవుని యొద్దకే తిరిగి చేరట్లేదు అనేసి ఒకసారి ఆలోచించుకుని మన బ్రతుకులు మార్చుకుండి మన రక్షకుడైన యేసు ప్రభువుని అంగీకరిస్తే ఖచ్చితంగా ఆ మార్గంలోకి వెళ్తే ఆయన ఉన్న లోకానికే మనం తిరిగి చేరగలుగుతామండి. ప్రతి ఒక్కరు కూడా మరి మేము ఎందుకు వచ్చామో మా పనులు మానేసుకుని మేము మరి ఇక్కడ ఈ గ్రామాలకు రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించుకోండి. మాకే ఎందుకు ఇలా చెప్తున్నారు అనుకోకండి. మనం అందరం కూడా ఒక తండ్రి పిల్లలమే, ప్రేమపూర్వకంగా సహోదరులమై మేము మధ్యకి వచ్చాము తప్ప మేమేదో మతం ప్రకటించాలని ఇదేదో మిమ్మల్ని అందరినీ మార్చేయాలని మేము మధ్యకి రాలేదండి. ప్రతి ఒక్కరూ సహోదరులం కనుక సహోదరులమైన మనం అందరం కూడా ఒక తండ్రి చెంతకు చేరాలి కనుక మనం అందరం కూడా ఆత్మలుగా ఒక చోట కలుసుకోవాలనే సదుద్దేశంతో మేమందరము మీ వద్దకు వచ్చామండి. అందరం మీరు యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించి మరి ఆయన రాజ్యంలో మీరందరూ కూడా చేరాలని మేము కోరుకుంటున్నామండి. మేము అందరం ఆశపడేది అదే, తండ్రి అయిన దేవుడు ఆశపడేది అదే, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది కూడా అందుకే. అందరూ కూడా ఆలకించి ఈ మాటలు మీరు అంగీకరిస్తారని మంచి మనసుతోటి మీరందరూ కూడా ఆలకించుతారని మేము కోరుకుంటున్నామండి. అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ
స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా కిరణాలకై నా దిక్కు దశలల్ని నీవేలని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలల్ని నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా
నాత్మీయ ప్రగతి నీ స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నాత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా సత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనములు నాకి చుటలో నీకు నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకే చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నాత్మీయ ప్రగతి నీ స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నాత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధన కుమారుడు తన తప్పు తెలుసుకు వాటేసుకుని ముద్దు పెట్టుకుని బిడ్డను చేర్చుకోవడానికి తండ్రి చాలా సిద్ధంగా ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మా దేవుడు, అంత గొప్ప దేవుడు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు భూమి మీద మంచి చెడు అనేది ఉంది. అలాగే మనం కూడా ఉన్నాం, మంచి చెడు ఉంది కదండి. మంచి చెడు అనేది ఈ భూమి మీద ఉంటున్నప్పుడు మంచి మార్గంలోనే నడవాలి. ఎవరు కూడా నడవట్లేదు. నేను నడిచి చూపిస్తానని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద నడిచి బ్రతికి చూపించారు. ప్రతి ఒక్కరూ కూడా పాపం చేసి అందరూ కూడా దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ దారి తప్పి తొలగిపోతున్నారు, ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు, మంచి మార్గంలో నడవలేకపోతున్నారు. నేను నడిచి బ్రతికి చూపిస్తాను. ఎందుకు బ్రతకలేం? నేను బ్రతకగలను, నేను బ్రతికి చూపిస్తానని బ్రతికారు. ఏ పాపం అంటించుకోలేదు, లోకంలో ఉన్న వ్యసనాలకు బానిస అయిపోలేదు. కానీ మనిషి అనేవాడు ప్రతి ఒక్కదానికి తాగుడుకు బానిస అయిపోతున్నాడు, సెల్ ఫోన్ కు బానిస అయిపోతున్నాడు, ఒక ప్రియుడు ప్రియురాలకి బానిస అయిపోతుంది, సిరికి బానిస అయిపోతున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు దేనికి కూడా బానిస అయిపోలేదు. కాబట్టి యేసుక్రీస్తు వారిలో ఏ పాపము లేదు. ఆయన అందరినీ కూడా ప్రేమించారు. ద్వేషించేవాడు కాదు నా యేసు, పగపెట్టుకునేవాడు కాదు నా యేసు, అందరినీ కూడా ప్రేమించేవాడు. నేను అలా బ్రతికి చూపిస్తానని బ్రతికి చూపించాడు. మనం కూడా అలా బ్రతికితే దేవుడున్న పరలోకాన్ని స్వాతంత్రించుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుడు ఎలాగైతే అమ్మ మీరు మంచి మార్గంలో నడవండి అని మనకి ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు చెప్పారో, ఆ మంచి మార్గంలో నడిస్తే మన తప్పులను ఒప్పుకొని ఇప్పటికైనా
దేవుడు తన ఇంటికి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏంటా ఇల్లు అంటే పరలోకం. మనందరం చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తాం. ఈ లోపే చనిపోయే లోపే మన తప్పు తెలుసుకొని తండ్రి ఇంటికి చేరుకున్నాం. ఆయనే పరలోకమందున్న యెహోవా దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రేమపూర్వకంగా ఈ మాటలు అంగీకరిస్తారని, యేసుక్రీస్తు వారి మాటలు నమ్ముతారని, ఆయనని నిజదేవునిగా అంగీకరిస్తారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా మా నాయన, ఇప్పటి వరకు చెప్పిన కొన్ని మాటలు ప్రభువా, శరీర సంబంధమైన తల్లిదండ్రులు అయిన వారిని నాయన వారి బిడ్డలుగా ఎంతగా ప్రేమించారో, బిడ్డలు మాట ఆలకించినప్పుడు తల్లిదండ్రులు ఎంతో నొచ్చుకుంటారు ప్రభువా. మీరు కూడా నాయన మమ్మల్ని ఈ లోకానికి పంపించినప్పుడు ప్రతి ఒక్కరూ మీ బిడ్డలమే, మీ మాట మేము ఆలకించకుండా లోకానికి బానిసైపోతూ ఉన్నప్పుడు ప్రభువా మీరు ఎంత బాధపడ్డారో. మరలా మా తప్పును మేము తెలుసుకొని నాయన మీ పాదాల దగ్గరికి రావాలని ఇదిగో ప్రభువా ఈ గ్రామానికి మమ్మల్ని పంపించారు. ఎందరైతే ఇలా పరములు చాలని వర్ణనిది, కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ. వారిని నిరాకారంతో భూమి మీద సంచారం చేస్తున్న రోజుల్లో అనేకమైన అద్భుతాలు ఆయన జరిగించారు, అనేకమైన సూచక్రియలు ఆయన జరిగిస్తారు. నేటికి ఆయన అద్భుతాలు జరిగిస్తూనే ఉన్నారు. ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. ఆయన సృష్టి అంతటిపైన సర్వాధికారము కలిగిన దేవుడు. ఒకరోజు యేసు ప్రభు ఆయన శిష్యులు నావలో సముద్రంలో ప్రయాణం చేస్తున్న సమయంలో భయంకరమైన తుఫాను చెలరేగింది. ఆ టైంలో ఆయన నావలో ఉన్నారు. వెంటనే సముద్రమును గాలిని తుఫానును గద్దించినప్పుడు అవి అణిగి మిక్కిలి నిమ్మలమై, వాక్యం చెప్తా ఉంది, ఆయనకు ప్రకృతి పైన అధికారం ఉన్నట్టు మనకు తెలియజేస్తా ఉంది. కనుక ఆయన అధికారం కలిగిన దేవుడు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడే అనేక మంది రోగులు ఆయన దగ్గరికి వచ్చి స్వస్థత పొందారు. దయ్యముల చేత పీడించబడుతున్నవారు, అలాగే అనేక వ్యాధిగ్రస్తులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారు స్వస్థత పొందారు. అంటే మానవుల శరీరాల పైన దేవునికి అధికారం ఉంది, ప్రకృతి పైన దేవునికి అధికారం ఉంది. అనేక మంది వ్యాధులను స్వస్థపరిచారు, దయ్యాలను వెళ్ళగొట్టారు. అంటే దయ్యాల పైన ఆయనకు అధికారం ఉంది. వాక్యం చెప్తా ఉంది, ఈరోజు అనేక విషయాలు ఆయన నామంలో మీకు తెలియజేస్తా ఉన్నాం. ఆయన జీవము కలిగిన వాడు, సర్వాధికారం కలిగిన దేవుడు. మనందరి కొరకు ఆయన ప్రాణం అర్పించి రక్తాన్ని కార్చి గొప్ప త్యాగాన్ని చేశాడు. ఆయన చేసి సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవుడు. అంటే మరణం పైన ఆయనకు అధికారం ఉంది. వాక్యం చెప్తా ఉంది, భూమి యందును పరలోకమందు నాకు సర్వాధికారము కలిగి ఉన్నాను. వాక్యం చెప్తా ఉంది, సర్వాధికారము కలిగిన దేవుడు ఆయన. సృష్టి పైన ఆయనకు అధికారం ఉంది, దయ్యాల పైన ఆయనకు అధికారం ఉంది, మానవుల శరీరాల పైన ఆయనకు అధికారం ఉంది, మరణం పైన ఆయనకు అధికారం ఉంది. అలాంటి అధికారం కలిగిన దేవుని నామాన్ని మేము కలిగి ఉన్నాం. ఆ నామాన్ని మీరు కలిగి ఉండాలని, అనేక ఆశీర్వాదాలు, అభివృద్ధి, మేలు, దీవెన మీరు పొందుకోవాలని, దేవుడు నడిపించే క్షేమకరమైన మార్గంలో మీరు నడవాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ మాటలు మీకు తెలియజేస్తా ఉన్నాం. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవము కలిగిన వాడా, వందనాలు. ఈ సెంటర్లో నిలబడి మీ నామాన్ని ప్రకటించడానికి వచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మీరు అధికారం కలిగిన దేవుడు, మీరు కార్యాలు జరిగించి బలపరచండి. ఇకున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చిన టీంను జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు ఎందరు విన్నారో జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. మారు మనసు కలిగించండి, రక్షణలోనికి నడిపించండి. మీ అధికారంలో వాళ్ళు ఉండే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ నామ మహిమ కొరకు మమ్మల్ని అందరినీ బలపరచమని, ప్రార్థన ఆలకించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పాలరాతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, పాలరాతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలే
జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానమున్నదని మీరు మిత్రమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఇలలో నీవు నేను స్థిరము కానుగా ఉంది. లోకరక్షకుడు సృష్టికర్త అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో మా యొక్క హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు భారతదేశంలో మనం అందరం కూడా ఈ విధంగా నివసించడం ఒక సంతోషకరమైనటువంటి విషయంగా మనం భావించాలి. భారతదేశంలో మనము చట్టాన్ని కనుక మనం గమనిస్తూ ఉన్నప్పుడు భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి దేశంగా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటికంటే భారతదేశం అనేది ఒక గొప్ప దేశంగా చెప్పుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే అనేక మతాల సమ్మేళనం, వారిలో సహోదర భావం కలిగి ఉండడం, అంత మాత్రమే కాకుండా ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వారు విశ్వసించడానికి భారత రాజ్యాంగం భారతీయులుగా మనకి కల్పించినటువంటి ఒక మంచి హక్కుగా మనం భావిస్తూ ఉన్నాం. అయితే ఈ భారతదేశంలో పుట్టి భారతీయ ప్రజలందరికీ కూడా సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు వారి గురించి తెలియజేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మీ మధ్యకు రావడం జరిగింది. సుమారుగా మరి 100 మైళ్ళ దూరం నుంచి ముఖ్యంగా మీ మధ్యకు రావడానికి కారణం ఏంటంటే సృష్టిని కలిగించినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని గురించి మీ అందరికీ తెలియజేయడానికి వచ్చామండి. మిమ్మల్ని ప్రేమించి మీ మతాన్ని లేదా కులాన్నో లేదంటే వర్గాన్నో రుద్దడానికి కాదు, కానీ ప్రపంచ మానవాళిని కలిగించినటువంటి ఆ దేవాది దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని మీకు తెలియజేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో మేము మధ్యకు రావడం జరిగిందండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలియలేనటువంటి వారు ఎవరు ఉండరేమో. ఎందుకంటే ఆయన చరిత్రను గనుక ఒకసారి మనం పరిశీలన చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి ఆధారాలు భౌగోళికంగా కానివ్వండి, చారిత్రకంగా కానివ్వండి, మనం చూస్తున్నప్పుడు ఆయన యొక్క చరిత్ర, ఆయన యొక్క జీవితం అణువణువున కూడా మనం వింటూ ఉంటాము. అనేక పుస్తకాలలో మనం చదువుతూ ఉంటాం. యేసు ప్రభు వారి యొక్క జీవిత వృత్తాంతాన్ని గనక ప్రతి ఒక్కరు గమనిస్తే ఆయన నిజమైన దేవుడు, లోక రక్షకుడు అనే విషయం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. ఆయన చరిత్ర పురుషుడిగా ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆయనను గుర్తించింది. ఈరోజు కాల విభజనకి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని మాత్రమే ఆయన మధ్యవర్తిగా పెట్టడం, అంటే కాల విభజన అంటే క్రీస్తు పూర్వం అని, క్రీస్తు శకం అని మనం యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి మాత్రమే ఈరోజు మనం తేదీలు వేసుకుంటున్నాము, కాలాన్ని మనం లెక్కిస్తూ ఉన్నాం. అంటే చరిత్ర పురుషుడిగా ప్రపంచంలో గుర్తింపు పొందినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇంతకీ మీకు తెలియజేయాలనుకున్న విషయం ఏంటంటే ఈరోజు భూమి మీదకి పుట్టుకొస్తున్న ప్రతి మనిషి కూడా అది దేవుని సృష్టిలో భాగము అని, ఆ సృష్టిని కలిగించినటువంటి దేవుడు ఎవరో కాదు జీవము కలిగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనను తెలుసుకోవడం, ఆయనను ఎరగడమే నిత్య జీవం అని బైబిల్ సెలవిస్తుంది. అంటే నిత్య జీవం అంటే ఏంటో కూడా మనకు తెలియాలి. అంటే నిత్యము జీవించేటటువంటి జీవితము. అక్కడ చావు పుట్టుకలు అనేటటువంటి ఉండవు. అక్కడ నిత్యము దేవునితో పాటుగా జీవించేటటువంటి ఒక లోకము. ఇప్పుడు ఆ లోకాన్ని స్వతంత్రించుకోవాలంటే, ఆ లోకాన్ని పొందుకోవాలి అంటే మేము తెలియజేయాలనుకున్న విషయం ఏంటంటే ఇది సత్యమని ఎవరైతే గ్రహిస్తారో ఖచ్చితంగా వారు మరి పరలోకంలో ఉంటారు, అంటే నిత్య జీవంలో ఉంటారు. అంటే సావు మరణాలు లేదా జనన మరణాలు లేనటువంటి ఒక లోకం ఏదైనా ఉంది అంటే అది పరలోకము. ఈ భూమి మీద మనం కొంతకాలం జీవిస్తాము, తర్వాత మరణిస్తాం.
కానీ పరలోకంలో అటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ గ్రామ ప్రజలందరూ, ముఖ్యంగా మన భారతదేశంలో మనం అందరం ఒకే దేవుడి నుంచి సృష్టింపబడిన వారము. కాబట్టి మిమ్మల్ని ప్రేమించి తెలియజేయాలనుకున్న విషయం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా, సృష్టికర్తగా మీరు విశ్వసించాలని, నమ్మాలి అని మీ అందరికీ కూడా ప్రేమతో తెలియజేస్తున్నామండి. ఎవరినో కించపరచడానికి కాదు, లేదనుకుంటే ఏదో మతాన్ని మీ మీద రుద్దడానికి రాలేదు. కానీ ఇక్కడ మతానికి, కులానికి అతీతంగా దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరో అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న రోజునే మానవ జీవితానికి ఒక అర్థం ఉంటుంది అనే విషయాన్ని తెలియజేయడానికి మీ మధ్యకి రావడం జరిగింది. కాబట్టి ఆ నిత్య జీవానికి వెళ్ళాలి అంటే, ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోండి. ఇంకా చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. అదేంటంటే, ఒకసారి బైబిల్ చదవలేని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా బైబిల్ చదవండి. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారి గురించి కానీ, చరిత్ర గురించి కానీ, జీవితం గురించి అక్కడ 4 సువార్తల్లో కూడా నూతన నిబంధనలు రాయబడడం జరిగింది. కాబట్టి ఇది మత గ్రంథంగా చూడకుండా ఇది దేవుడి గ్రంథంగా, దేవుని పుస్తకంగా ఎవరైతే నమ్ముతారో ఖచ్చితంగా దేవుడు అంటే ఎవరో అర్థం అవుతుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మండి. ఇంకా చెప్తే చాలా విషయాలు ఉంటాయి, వాటన్నిటిని కూడా మేము చెప్పట్లేదు. కానీ ఒకే ఒక మాట, ప్రభువు నమ్మండి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి. ఎందుకంటే ఆయన పాపాలను తీసివేసేటటువంటి అధికారం కలిగిన వాడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపంలో చేరని వాడు, పాపాన్ని అంటించుకొనని వాడు. అటువంటి దేవుణ్ణి మనం ఎక్కడ కూడా చూసి ఉండము. కాబట్టి ఆ దేవుణ్ణి, ఆ రక్షకుడైన ప్రభువుని మీరు నమ్మండి, విశ్వసించండి. ఆయన ద్వారానే మరి పరలోకం ఉంది, ఆయన ద్వారానే పాప క్షమాపణ ఉంది అనే విషయాన్ని తెలియజేయడానికి మేము సంతోషిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు, అభినందనలు, శుభాలు తెలియజేసుకుంటూ మా యొక్క సువార్త బృందం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తూ, దేవుడు మీ కుటుంబాలను మరి దీవించాలని, ఆశీర్వదించాలని, మీ యొక్క ఉద్యోగాలు, మీ యొక్క వ్యాపారాలు దేవుడు వర్ధిల్లింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మా మాటలు ముగిస్తూ ఉన్నాము. దేవుడు మీ కుటుంబాలు దీవించునుగాక. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. పరిచర్యను తుదముర్టిల్చుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముర్టిల్చుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే.
ఆహ నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరితును ఏమని వివరితును ఆహ నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరితును ఏమని వివరితును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడనైతినే నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడనైతినే ఆహ నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరితును ఏమని వివరితును ఆహ నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరితును ఏమని వివరితును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా ఆహ నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరితును ఏమని వివరితును ఆహ నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరితును ఏమని వివరితును నేనెందుకు
నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా
రక్షణకై నా దిక్కు దశలల్ని నీవేలని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలల్ని నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన సత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనములు నాకి చుటలో నీకు నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనములు నాకే చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన